ఆక్వాకల్చర్లో ఎస్పెషల్లీ రొయ్యల పెంపకంలో అనేక సందర్భాల్లో మన రొయ్యల రైతులు కావచ్చు, హ్యాచరీలో కావచ్చు, సాల్ట్ వాడుతూ ఉంటారు. ఈ సాల్ట్ ఎంత వాడాలి అనే దాని మీద మీకు క్లారిటీ ఇస్తాను. ప్రస్తుతం బే ఆఫ్ బెంగాల్ అంటే మన సముద్రంలో బంగాళాఖాతంలో సెలినిటీ బాగా తగ్గింది. 22 ppt సెలినిటీ ఉంది. 22 pptలో మనం లార్వల్ రీరింగ్ అంటే ఈ నాప్లే దగ్గర నుంచి మనకి పోస్ట్ లార్వే రావాలి అంటే రాదు. దీని సెలినిటీని 28కి పైగా 29 వరకు సుమారుగా మనం పెంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా పెంచాలి అంటే ఫామ్లో ఎంత సాల్ట్ వాడాలి, హ్యాచరీలో ఎంత సాల్ట్ వాడాలి అనేది మీకు క్లారిటీ ఇస్తాను. అలాగే హ్యాచరీలో వాడేటువంటి సాల్ట్లో కొన్ని తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏంటి అనేవి కూడా మీకు వివరిస్తాను. మనకి ఫామ్కి వచ్చినట్లయితే ఉదాహరణకి 1 హెక్టారు మనం తీసుకుంటే మీటర్ వాటర్ లెవెల్ ఉంటే దానికి 1 ppt సెలినిటీ పెంచాలంటే సుమారుగా మనం 10 టన్నులు సాల్ట్ అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే 1 ఎకరా తీసుకున్నట్లయితే దానికి 4 టన్నులు ఉప్పు యాడ్ చేసినట్లయితే సెలినిటీ 1 ppt పెరుగుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తాను, 1 ppt పార్ట్స్ పర్ 1000 సెలినిటీ పెరగాలి అంటే 1 హెక్టార్కు 10 టన్నులు అప్లై చేయాలి. అలాగే 1 ఎకరా అయినట్లయితే 4 టన్నులు సాల్ట్ అప్లై చేసినట్లయితే 1 ppt పెంచవలసి ఉంటుంది. దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఎంత సెలినిటీ పెరగాలో అన్ని టన్నులు ఉప్పు మనం వేసినట్లయితే మనకి కరెక్ట్గా సెలినిటీ పెరుగుతుంది. ఇక్కడ హ్యాచరీస్కి వచ్చినట్లయితే హ్యాచరీలో మనకి 22 నుంచి 29 వరకు సెలినిటీ పెరగాలంటే 7 ppt సెలినిటీ పెరగాలి. దీనికి సాల్ట్ ఎంత అప్లై చేయాలని మనం ఒకసారి చూసినట్లయితే ppt అంటే 1 గ్రాము పర్ లీటర్. 1 లీటర్లో 1 గ్రాము సాల్ట్ మనం యాడ్ చేసినట్లయితే 1 ppt పెరుగుతుంది. మనకి 1 టన్ను ఉన్నట్లయితే 1 టన్నుకి 1 కేజీ సాల్ట్ యాడ్ చేసినట్లయితే మనకి 1 ppt పెరుగుతుంది. హ్యాచరీలో జనరల్గా ఎక్కువ పెద్ద పెద్ద ట్యాంకులు ఉంటాయి. సో ఎన్ని టన్నులు ఉంటే అన్ని కేజీలు వేసినట్లయితే అన్ని ppt మనకు పెరుగుతుంది. ఉదాహరణకి 1 టన్నులో 1 కేజీ వేస్తే 1 ppt పెరుగుతుంది. 7 కేజీలు వేసినట్లయితే 7 ppt పెరుగుతుంది. మనకి 100 టన్నుల ట్యాంక్ ఉంది. 100 టన్నుల ట్యాంకులో 100 కేజీ వేసినట్లయితే 1 ppt సెలినిటీ పెరుగుతుంది. అలాగే 700 కేజీలు మనం వేసినట్లయితే 7 ppt పెరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకొని సాల్ట్ ఎంత ఇవ్వాలనేది అకార్డింగ్లీ మనం ఇచ్చినట్లయితే రిజల్ట్ బాగా ఉంటుంది. హ్యాచరీలో సాల్ట్ వాడేటప్పుడు మనం ఒక్క విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. ఈ సాల్ట్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు కొంత క్లారిటీ అవసరం అవుతుంది. సాల్ట్ ఉత్పత్తిలో 2 విధానాలు ఉన్నాయి. ఒకటి బ్రైన్ వాటర్ అంటారు, అంటే బోర్లో నుంచి వచ్చేటువంటి హై సెలినిటీ వాటర్ నుంచి సాల్ట్ తయారు చేస్తారు. ఉదాహరణకి 100 ppt కానీ అంతకంటే ఎక్కువ ppt ఉన్న బోర్ల నుంచి ఈ సాల్ట్ తయారు చేస్తూ ఉంటారు. ఈ బోర్ వాటర్ నుంచి చేసినటువంటి సాల్ట్ అయితే వీటిలో అమ్మోనియా, ఐరన్, హెవీ మెటల్స్, ఇతర ఇంప్యూరిటీస్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మినరల్ ప్రొఫైల్ కూడా అన్ని సందర్భాల్లో సెట్ అవ్వదు. కొన్ని బోర్లు సెట్ అవ్వచ్చు కానీ అనేక సందర్భాల్లో ఈ బోర్లు సెట్ అవ్వవు. హెవీ మెటల్స్ ఎక్కువగా ఉంటాయి. EDTA వాడవలసిన అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా సముద్రం వాటర్ నుంచి తీసుకొని చేసిన సాల్ట్ అయితే కరెక్ట్గా మినరల్ ప్రొఫైల్ మ్యాచ్ అవుతుంది, పెద్ద ఇబ్బంది లేదు. సో ఇవి 2 మనం పాయింట్లు గమనించుకున్నట్లయితే కాస్త ఖర్చు ఎక్కువైనా కూడా సముద్రపు నీటి నుంచి తయారు చేసిన సాల్ట్ తీసుకున్నట్లయితే హ్యాచరీలో పెద్ద ఇబ్బంది లేకుండా మనకి లార్వల్ రీరింగ్ సెక్షన్ నడపవచ్చు. ఇటీవల కొన్ని హ్యాచరీస్ ఏం చేస్తున్నారంటే డీసెలినైజేషన్ ప్లాంట్ పెడుతున్నారు. డీసెలినైజేషన్లో వచ్చేటువంటి హై సెలినిటీ వాటరు మనం మిక్స్ చేసుకున్నట్లయితే సెలినిటీ పెరుగుతుంది. దానివల్ల మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. మినరల్ ప్రొఫైల్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది 2వ విధానం. పెద్ద హ్యాచరీలు మాత్రమే చేయగలుగుతున్నారు. చిన్న హ్యాచరీలు అయితే మనం తీసుకునేటువంటి సాల్ట్ ఎక్కడి నుంచి వస్తుందని మనం గమనించుకోవాలి. అలాగే ఫామ్స్లో మనం సాల్ట్ వాడేటప్పుడు ఆ సాల్ట్ని కొద్దిగా సాల్ట్ తీసుకొని దాన్ని వాటర్లో వేసి అమ్మోనియా చెక్ చేసుకున్నట్లయితే అమ్మోనియా, నైట్రైట్ చెక్ చేసుకున్నట్లయితే ఇవి 2 లేనట్లయితే అది మంచి సాల్ట్గా మనం పరిగణించవచ్చు. ఇతర పారామీటర్స్ కూడా ఉండవచ్చు, కానీ నేను గమనించింది సాల్ట్ వేసిన తర్వాత నీళ్ళలో సాల్ట్ వేసినప్పుడు అమ్మోనియా చాలా సందర్భాలు వచ్చింది. అలాంటి సాల్ట్ మనం ఎక్కువ డోసులో వాడినట్లయితే ఫామ్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఒకసారి అమ్మోనియా చెక్ చేసుకొని అమ్మోనియా లేదు అనుకుంటే ఆ సాల్ట్ మనం ఫామ్లో వాడుకోవచ్చు. ఫామ్లో పెద్ద ఇబ్బందిగా ఎక్కడ గమనించడం జరగలేదు. సో ఇది నా దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ తోటి వారికి షేర్ చేయండి. అలాగే మా ఆల్ఫా బయాలజికల్ సంస్థ ఎప్పుడు కూడా మీకు అవసరమైన సమయంలో అవసరమైన సమాచారం ఇవ్వడానికి ముందుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.